రేవంత్ రెడ్డి వాస్తవానికి కేసీఆర్కి రుణపడి ఉండాలి. ఒక్క జన్మ కాదు, జన్మ జన్మల పాటు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఎన్ని జన్మలెత్తినా కేసీఆర్ గారి రుణం తీర్చుకోవడం రేవంత్ వల్ల కాదు. కాబట్టి ఎందుకు అని ఆలోచిస్తున్నారు కదా, మన ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. షేర్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సరే రేవంత్ రెడ్డి ఉద్యమం చేయలే, ఆయనకు ఆ విషయం తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఓకే, రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఓటుకు నోటు అనేది తీసేసి చూద్దాం. రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలంలో ఉంచి ఓటుకు నోటు అది పక్కన పెడదాం. టీడీపీని బీఆర్ఎస్లో విలీనం చేసుకోవడం, టీడీపీ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయడం అదొక్కటి, అది పక్కన పెడదాం. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటమి, ఈ మూడు పక్కకు పెట్టి చూస్తే 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడా? తెలంగాణకి అయ్యేటోడా? అస్సలే కాకపోతుండే కదా. ఒక్క సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిందే కేసీఆర్. ఇది డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఇదే నిజం. ఎట్లా అంటారా చూద్దాం. ఇప్పుడు వాస్తవానికి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ ఏదైతే చేసిండో అది కరెక్ట్, అది నిజమే. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కుట్రలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయత్నం అని చెప్పడానికి, తెలంగాణ వాళ్ళకి పరిపాలన చాతగాదు అని చెప్పడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లయినా ఇబ్బందులు పెట్టి, ఏ రకంగా ఇబ్బందులు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం జరగని కుట్రలంటూ లేవు. అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు ఎల్లో మీడియా కావచ్చు, అడ్డగోలు కుట్రలు చేసారు, అడ్డగోలు కుట్రలు. ఇంకా అవసరమైతే మత కల్లోలాలు సృష్టించైనా సరే తెలంగాణ రాష్ట్రం విఫల ప్రయత్నం అని నిరూపించే ప్రయత్నం చేసిర్రు. కాబట్టే కేసీఆర్ పెద్ద సంఖ్యలో పోలీస్ రిక్రూట్మెంట్ చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర జరిగింది నిజం, వీళ్ళు లైవ్లో దొరికింది నిజం. అట్లాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? తన ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర చేస్తే ఎవరైనా జాగ్రత్త పడతారా లేదా? కేసీఆర్ చేసింది కూడా అదే. ఏం చేసిండు? తనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లైవ్లో దొరకబట్టి వాళ్ళని జైలుకు పంపించిండు, రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిండు. అది అక్కడ రేవంత్ రెడ్డి జీవితం అక్కడ టర్న్ అయింది. ఫస్ట్ అక్కడ టర్న్ అయింది. అసలు ఆ ఓటుకు నోటు అనేది లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కలలో కూడా జరగని పని. అయితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? దాన్ని మంచి అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నం చేసిండు. ఆ రోజు కేసీఆర్ చేసింది తప్పు కాదు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలు చేస్తే ఎవరైనా అదే పని చేస్తారు. అప్పుడు కేసీఆర్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా అదే పని చేస్తుండే, ఎవరున్నా అదే పని చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారనే కుట్రలు జరిగినప్పుడు ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు, తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు, ఆ ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ కూడా అదే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిండు, అయిపోయింది. తర్వాత టీడీపీని మొత్తం విలీనం చేసుకోవడం ఒకటి. టీడీపీ మొత్తం విలీనం అయిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్న ఛాన్స్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్. ఓకే, అట్లనే ఇంకొకటి ఏం జరిగింది అంటే కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడగొట్టడం కోసం చేసిన ఒక ప్రయత్నం, వాస్తవానికి చెప్పాలంటే లైట్ తీసుకొని ఉంటే అయిపోయేది. కేసీఆర్ జస్ట్ సింపుల్గా లైట్ తీసుకొని ఉంటే అయిపోయేది, అసలు పట్టించుకోకుండా అయిపోతుండే. కానీ వాస్తవానికి కొంచెం గట్టిగానే ట్రై చేసిర్రు, అది నిజమే, అందరికి తెలిసిన నిజమే. ఏమని? రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడగొట్టడానికి పెద్ద ప్రయత్నం చేసిర్రు, ఓడగొట్టిర్రు. ఇప్పుడు టీడీపీ వచ్చేసి మొత్తం బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది. అటు ఓటుకు నోటు కేసు, ఇటు ఒక కొడంగల్లో ఓడిపోయాడు. కొడంగల్లో గెలిచి ఉంటే ఎమ్మెల్యే అయ్యేటోడు, చక్కగా అక్కడనే ఉండేటోడు. అక్కడ ఓడిపోవడం వల్ల ఏమైంది? ఎంపీ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్ని స్టడీ చేసిండు. ఏంటి? కుమ్ములాటలు, కొట్లాటలు, ఎప్పుడు కొట్లాడుకోవాలి, వాని కుర్చి వీడు లాగాలి, వీని కోసి వాడు లాగాలి అన్నట్టు కాంగ్రెస్లో అప్పటిదాకా ఉన్న రాజకీయాలు అవి. అదంతా బాగా స్టడీ చేసిండు. సరే, చాలా ఫాస్ట్ ఎదిగిండు. ఎట్లాగో చంద్రబాబు నాయుడు గారి అండ కూడా ఉంటుంది కాబట్టి ఎంపీగా గెలిచిండు. ఎమ్మెల్యేగా ఓడిపోకుంటే ఎంపీ అయ్యేటోడా? కాకపోతుండే. ఎంపీ అయ్యిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయిండు. తర్వాత పీసీసీ తెచ్చుకున్నాడు, టీపీసీసీ అయ్యిండు తొందరగానే.
3.5 ఏళ్ల లోపల ముఖ్యమంత్రి అయిపోయాడు. వాస్తవానికి ఆలోచిస్తే, నిజంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా ఈ విషయం తెలుసు. ఏంటి? ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళకపోతే, టీటీడీపీని బీఆర్ఎస్లో విలీనం చెయ్యకపోతే, కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడగొట్టకపోతే అసలు 100 జన్మలు ఎత్తినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడే కాదు. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకొని తీరుతాడు నిజాన్ని. ఆయనకు కూడా తెలుసు ఇది, ఎందుకంటే ఎట్లా అయిందో ఆయనకు కూడా తెలుసు కదా. అయితే అప్పుడు అవన్నీ కేసీఆర్ చేసిన తప్పులుగా చూడలేం, ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు కూలగొట్టాలనుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిండు. టీడీపీ ఇక్కడనే ఉంటే ఇంకా కుట్రలు చేస్తుంది కాబట్టి టీడీపీని విలీనం చేసుకొని చంద్రబాబు నాయుడిని ఆంధ్రాకి వెళ్ళగొట్టిండు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఇట్లనే ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు కావచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని ఓడగొట్టించిండు. అవి 3 కూడా కేసీఆర్ చేసిన తప్పులు కాదు, అవి కరెక్టే. కానీ వాటిని తనకు అనుగుణంగా మలుచుకొని స్టెప్ బై స్టెప్ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిండు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు అనే కంటే కూడా కేసీఆరే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిండు, అందులో డౌట్ లేదు. ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్కి కృతజ్ఞత చెప్పుకోవన్నా వద్దా? ఈ 3 ఏది చేయకపోయినా రేవంత్ రెడ్డి జన్మల సీఎం అయ్యేటోడా? కేసీఆర్కి రుణపడి ఉండాలి రేవంత్ రెడ్డి. ఏదో కక్షపూరిత రాజకీయాలు, ఆ రాజకీయాలు ఇవన్నీ పక్కకు పెట్టి వాస్తవానికి కేసీఆర్కి రుణపడి ఉండాలి రేవంత్